శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే కొంతమంది పేషెంట్స్లో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఆపోజిట్ అంటే యానెజాక్యులేషన్ అంటారు. సో శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సెక్స్ చేస్తున్నప్పుడు 1 నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్షువల్గా సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం అంటారు. కానీ కొంతమంది పేషెంట్స్లో యానెజాక్యులేషన్ అంటే ఎంతసేపు సెక్స్ చేస్తున్నా సెక్స్లో సెమెన్ అవుట్ అవ్వదు. సెక్స్ చేసి 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు సెక్స్ చేసినా సెక్స్లో సెమెన్ అవుట్ అవుతుంది అనమాట. దాన్నే యానెజాక్యులేషన్ అంటారు. సో అసలు ఈ యానెజాక్యులేషన్ అనే ప్రాబ్లంకి రీజన్స్ ఏంటి అండ్ ఈ యానెజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా శీఘ్రస్ఖలనం లేదా అంగస్తంభన సమస్యకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది పేషెంట్స్లో కామన్గా ఉండే ప్రాబ్లం ఏమిటి అని అంటే ఇది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, దాన్నే పిఎంఈ అని కూడా అంటారు. సో చాలామందిలో కామన్గా ఉండే సెక్షువల్ ప్రాబ్లము ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లము. కానీ ఒక 100లో ఒక 5 నుంచి 10 మంది పేషెంట్స్లో ఈ యానెజాక్యులేషన్ ఉంటుంది. అంటే ఎంతసేపు సెక్స్ చేస్తున్నా వాళ్ళకి సెమెన్ అవుట్ అవ్వదు అనమాట. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే 1 మినిట్ కన్నా తక్కువ టైంలో సెమెన్ అవుట్ అయిపోతుంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. యానెజాక్యులేషన్ అంటే 10 నిమిషాలు, 20 నిమిషాలు సెక్స్ చేసినా సరే సెక్స్లో వాళ్ళకి సెమెన్ అవుట్ అవ్వదు. ఇక సెక్స్ చేసి మగవాళ్ళకు ఓపిక అయిపోయి ఆడవాళ్ళకేమో వెజైనల్ పెయిన్, బర్నింగు లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి అంటే యోని దగ్గర మంటలాగా లేకపోతే నొప్పిలాగా వచ్చి సెక్స్ ఆపేసే ప్రాబ్లమ్ని యానెజాక్యులేషన్ ప్రాబ్లం అంటారు. ఈ యానెజాక్యులేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి టోటల్ యానెజాక్యులేషన్, 2 వచ్చేసి సిట్యువేషనల్ యానెజాక్యులేషన్. ఫస్ట్ టోటల్ యానెజాక్యులేషన్, రెండోది సిట్యువేషనల్ యానెజాక్యులేషన్. టోటల్ యానెజాక్యులేషన్ అంటే సెక్స్ చేసిన, మాస్టర్బేషన్ చేసుకున్నా అంటే సెక్స్లోనూ హస్తప్రయోగం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమి చేసినా సరే సెమెన్ అవుట్ అవ్వట్లేదు, అసలు వాళ్ళ లైఫ్లో ఒక్కసారి కూడా సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ అనేది తెలియదు, వాళ్ళకి సెమెన్ అనేది తెలియదు అనమాట. దాన్నే టోటల్ యానెజాక్యులేషన్ అంటారు. అంటే వాళ్ళ లైఫ్లో ఎన్నిసార్లు మాస్టర్బేషన్ చేసుకున్నా వాళ్ళకి సెమెన్ అవుట్ అవ్వదు, ఎన్నిసార్లు సెక్స్ చేసినా సెమెన్ అవుట్ అవ్వదు. దాన్ని టోటల్ యానెజాక్యులేషన్ అంటారు. అండ్ సెకండ్ వచ్చేసి సిట్యువేషనల్ యానెజాక్యులేషన్. సిట్యువేషనల్ యానెజాక్యులేషన్ అనేది చాలా కామన్గా ఉండే ప్రాబ్లము. ఈ సిట్యువేషనల్ యానెజాక్యులేషన్ అంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. వీళ్ళలో ఒక రకం వచ్చేసి వీళ్ళకి ఓన్లీ మాస్టర్బేషన్ అంటే చేత్తో చేసుకున్నప్పుడే సెమెన్ అవుట్ అయ్యిద్ది, సెక్స్ ఎంతసేపు చేసినా సెమెన్ అవుట్ అవ్వదు. దీన్ని సిట్యువేషన్ అంటే కొన్ని సిట్యువేషన్స్లో సెమెన్ అవుట్ అయ్యిద్ది, కొన్ని సిట్యువేషన్స్లో సెమెన్ అవుట్ అవ్వదు. అంటే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు సెమెన్ అవుట్ అయ్యిద్ది, సెక్స్లో సెమెన్ అవుట్ అవ్వదు. దీన్ని సిట్యువేషన్ యానెజాక్యులేషన్ అంటారు. ఈ సిట్యువేషన్ యానెజాక్యులేషన్తో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు సెమెన్ అవుట్ అయ్యిద్ది, కానీ సెక్స్లో సెమెన్ అవుట్ అవ్వదు. కాబట్టి పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఎంతసేపు సెక్స్ చేసినా వాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు సెమెన్ అవుట్ అవ్వదు కాబట్టి పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉండదు. అదే సెమెన్ టెస్ట్ చేద్దామని సెమెన్ శాంపిల్ ఇవ్వమంటేనో మాస్టర్బేషన్ చేసుకుంటేనో సెమెన్ అవుట్ అయ్యిద్ది వీళ్ళకి. సో ఇది ఒక ప్రాబ్లము. ఈ సిట్యువేషన్ యానెజాక్యులేషన్లో రెండో ప్రాబ్లం ఏంటి అని అంటే వీళ్ళకి సెక్స్లోనే సెమెన్ అవుట్ అయ్యిద్ది, మాస్టర్బేషన్లో సెమెన్ అవుట్ అవ్వదు. అంటే వాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు 3 నిమిషాలకు 4 నిమిషాలకు సెమెన్ అవుట్ అయ్యిద్ది, ఎంతసేపు మాస్టర్బేషన్ చేసుకున్నా సెమెన్ అవుట్ అవ్వదు. అంటే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే అసలు సెమెన్ టెస్ట్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఎంతసేపు మాస్టర్బేషన్ చేసుకున్నా సెమెన్ శాంపిల్ ఇవ్వలేదు సెమెన్ టెస్ట్ చేయించుకోవడానికి. సో ఈ యానెజాక్యులేషన్ అనేది మెయిన్గా ఈ 2 టైప్స్ ఉంటుంది. టోటల్ యానెజాక్యులేషన్ అంటే సెక్స్లోనూ సెమెన్ అవుట్ అవ్వదు, మాస్టర్బేషన్లోనూ సెమెన్ అవుట్ అవ్వదు. సిట్యువేషన్ యానెజాక్యులేషన్ అంటేనేమో కొన్నిసార్లు సెక్స్లో సెమెన్ అవుట్ అయ్యిద్ది, మాస్టర్బేషన్లో సెమెన్ అవుట్ అవ్వదు, లేదా మాస్టర్బేషన్లో సెమెన్ అవుట్ అయ్యిద్ది, సెక్స్లో సెమెన్ అవుట్ అవ్వదు. జనరల్గా యానెజాక్యులేషన్కి ఇవి రకాలన్నమాట. అయితే ఈ యానెజాక్యులేషన్ లేదా సెక్స్లో సెమెన్ అవుట్ అవ్వకపోవటము లేదా మాస్టర్బేషన్లో సెమెన్ అవుట్ అవ్వకపోవడానికి దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి సైకలాజికల్ రీజన్స్. ఎవరిలో అయితే కొంత సైకలాజికల్గా ఈ సెక్స్లో పీక్ అనేది రీచ్ అవ్వట్లేదో, ఎప్పుడైనా సరే సెక్స్లో సెమెన్ అవుట్ అవ్వాలి అని అంటే సెక్స్లో పీక్ అనేది రీచ్ అయితే సెమెన్ అవుట్ అయ్యిద్ది. సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా ఈ పీక్ అనేది టచ్ అయిన తర్వాత సెమెన్ అవుట్ అయ్యిద్ది అండ్ ఎరెక్షన్ తగ్గిపోయింది. ఇది నార్మల్ సెక్షువల్ రెస్పాన్స్. కొంతమందిలో ఏమైందనంటే
సెక్షువల్గా వాళ్ళు సెక్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పీక్ అనేది జస్ట్ ఇక్కడ దాకా వచ్చింది, ఇంక ఈ 2 లైన్స్ టచ్ అవ్వవు అనమాట, ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి 2 లైన్స్. ఈ పీక్ అనేది టచ్ అవ్వదు, దానివల్ల సెమెన్ ఎజాకులేట్ అవ్వదు. దానికి అదే మెయిన్ రీజన్ ఈ యానెజాకులేషన్కి. ఇది మెయిన్గా సైకలాజికల్ రీజన్. ఈ యానెజాకులేషన్ అనేది చాలామందిలో ఈ సైకలాజికల్గా ఉంటుంది. అండ్ కొంతమందిలో ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ అంటే మాస్టర్బేషన్, హస్తప్రయోగం చేసుకున్నప్పుడు సెమెన్ అవుట్ అయితే సెక్స్లో సెమెన్ అవుట్ అవ్వదు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్కువగా ఈ పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల. ఎవరైతే ఎక్కువగా ఈ పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటారో వాళ్ళకి సెక్స్లో ఈ పీక్ అనేది పాన్ వీడియోస్ చూసి అండ్ అంటే కళ్ళకి ఆ పాన్ వీడియోస్ ఉండి చేతికి పెన్నిస్కి ఆ చేతి యొక్క స్పర్శ తగిలితే కానీ సెక్స్లో ఈ పీక్ టచ్ అయ్యి సెమెన్ అవుట్ అవ్వదు. సో వీళ్ళకి ఏమైందనంటే చేత్తో చేసుకున్నప్పుడు, హస్తప్రయోగం చేసుకున్నప్పుడు సెమెన్ అవుట్ అయ్యింది. ఎందుకంటే పాన్ వీడియోస్ చూస్తున్నారు, చేత్తో మాస్టర్బేషన్ చేసుకుంటున్నారు కాబట్టి సెమెన్ అవుట్ అయ్యింది. ఎంతసేపు సెక్స్ చేసినా సెమెన్ అవుట్ అవ్వదు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. కొంతమందికి అసలు మాస్టర్బేషన్ అనేది వాళ్ళ లైఫ్లో అలవాటే ఉండదు, వాళ్ళకి సెక్స్లో సెమెన్ అవుట్ అయ్యింది కానీ మాస్టర్బేషన్ అప్పుడు సెమెన్ అవుట్ అవ్వదు. సో ఇవి కొంతమందిలో ఉండే సెక్స్లో ప్రాబ్లము ఈ యానెజాకులేషన్. దీనికి వచ్చే మెయిన్ సమస్య ఏంటి అని అంటే సెమెన్ అవుట్ అవ్వకపోతే పిల్లలు పుట్టరు. సో దానికి కరెక్ట్గా రీజన్ ఏంటి, వాళ్ళకి ఆ ప్రాబ్లం సైకలాజికల్ రీజనా, హార్మోన్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయా, లేకపోతే సెమెన్ అవుట్ అవుతున్నా అప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే ఇన్ఫెక్షన్స్ వల్ల సెమెన్ అవుట్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఆర్గాజం వస్తుంది కానీ సెమెన్ బయటికి రాదు. దానికి రీజన్ ఏంటంటే సెమెన్ బయటకు వచ్చేదారి బ్లాక్ అయిపోవడం, దాన్ని డ్రై ఎజాకులేషన్ అంటారు. సో ఇవన్నీ తెలుసుకుంటేనే మనము ఈ యానెజాకులేషన్ అనే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేయగలము. సో ఇటువంటి పేషెంట్స్కి ఫస్ట్ అసలు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏ విధంగా స్టార్ట్ అయింది, వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి సెమెన్ ఒక్కటే అవుట్ అవ్వట్లేదా, లేకపోతే సెమెన్ అవుట్ అయిన ఫీలింగ్ వస్తున్నా సెమెన్ అవుట్ అవ్వట్లేదా, లేకపోతే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు సెమెన్ అవుట్ అవ్వట్లేదా, లేదంటే నిద్రలో ఉన్నప్పుడు సెమెన్ అవుట్ అయ్యి ఓన్లీ మాస్టర్బేషన్ సెక్స్లో సెమెన్ అవుట్ అవ్వట్లేదా, ఇవన్నీ క్లియర్గా మనం హిస్టరీ తీసుకుంటే కానీ కరెక్ట్గా ఈ యానెజాకులేషన్ అనే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది చెప్పలేము. ఈ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం అనేది చాలా 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 కష్టమైన ప్రాబ్లం ఇది ట్రీట్ చేయడానికి. దీనికి ట్రీట్మెంట్ అనేది ఒక ఆండ్రాలజిస్ట్ను కరెక్ట్గా కన్సల్ట్ అయ్యి అసలు మీ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా డిస్కస్ చేసి మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు అనేది తెలిస్తే కానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పలేరు. సో ఎవరైతే సెక్షువల్గా ఈ సెమెన్ అవుట్ అవ్వక, లేకపోతే సెమెన్ అవుట్ అవుతున్నా సెమెన్ బయటికి రాక, లేకపోతే అసలు సెక్స్లో హ్యాపీనెస్ లేక ఇబ్బంది పడుతున్నారు, మీ ప్రాబ్లంకి రీజన్ తెలుసుకుని సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఇటువంటి ఎజాకులేషన్ ప్రాబ్లమ్స్కి గ్యారంటీగా అసలు రీజన్ ఏంటి అనేది అయితే 100% చెప్తాను. వన్స్ రీజన్ ఏంటి అనేది తెలిస్తే దానికి సొల్యూషన్ ఉందా లేదా, ఎటువంటి సొల్యూషన్ ఉందనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ యానెజాకులేషన్ లేదా సెమెన్ అవుట్ అవ్వకపోయే ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.